Hi friends, welcome to our YouTube channel Education Concepts. Recently డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్లై అయితే చేసేలా ఏవో జాబ్స్కి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఈ వీడియోలో మనం ఈ జాబ్ నోటిఫికేషన్ ఎలిజిబిలిటీ డీటెయిల్స్, సెలక్షన్ ప్రాసెస్, అప్లై ప్రాసెస్ ఈ డీటెయిల్స్ని స్టెప్ బై స్టెప్ క్లియర్గా తెలుసుకుందాం. ఇన్ కేస్ మీకు ఈ నోటిఫికేషన్పై ఇంట్రెస్ట్ ఉంటే వీడియోని ఎండింగ్ వరకు చూసి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే అప్పుడు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక మనం మెయిన్ డీటెయిల్స్లోకి వెళ్దాం. మీకు కావాల్సిన లింక్స్ ఏమైనా ఉంటే నోటిఫికేషన్ రిలేటెడ్గా అవన్నీ కూడా డిస్క్రిప్షన్లో మీకోసం అవైలబుల్గా ఉంటాయి. ఇక మనం డీటెయిల్స్లోకి వెళ్తే ఈ జాబ్ నోటిఫికేషన్ యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుంచి రావడం జరిగింది. ఈ కంపెనీ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్లో అయితే ఉంటుంది. నోటిఫికేషన్ని అఫీషియల్గా మనకి 2024 జనవరి 8న ఆన్లైన్లో రిలీజ్ చేయడం అయితే జరిగింది. పోస్ట్ నేమ్ చూసుకుంటే మనకి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మెన్షన్ చేయడంతో పాటు వాటిని కమ్యూనిటీ వైజ్ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేశారు. ఏవైతే డివైడ్ చేస్తారో ఆ డీటెయిల్స్ మెన్షన్ చేశారు. వేకెన్సీస్ చూసుకుంటే మనకి 250 వేకెన్సీస్ అన్నారు. అంటే 250 పోస్టులు అయితే ఈ రిక్రూట్మెంట్లో అయితే ఉన్నాయి. వీటిని కమ్యూనిటీ వైజ్ డివైడ్ చేశారన్నాం కదా. ఆ వివరాలు చూస్తే ఎస్సీ కేటగిరీ అభ్యర్థులకి 37 పోస్టులు, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకి 20 పోస్టులు, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకి 67 పోస్టులు, ఎకనామికల్ వీకర్ సెక్షన్ అభ్యర్థులకి 24 పోస్టులు, అన్రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు 102 పోస్టులు ఉన్నాయి. టోటల్గా ఏవైతే ఈ 250 పోస్టులు ఉన్నాయో వాటిని ఈ విధంగా కమ్యూనిటీ వైజ్ డివైడ్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ మనకి పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఈ రిక్రూట్మెంట్లో ఒక 15 పోస్టులు అయితే రిజర్వ్ చేసి అయితే ఉన్నాయి. సో ఆ డీటెయిల్స్ని ఇక్కడ మీరు చూడొచ్చు. విజువల్లీ హ్యాండిక్యాప్డ్కి సంబంధించి 6 పోస్టులు ఉంటాయి. మనకి హియరింగ్ హ్యాండిక్యాప్డ్కి సంబంధించి 5 పోస్టులు ఉన్నాయి. ఆర్థోపెడికల్ హ్యాండిక్యాప్డ్కి సంబంధించి 1 పోస్ట్ ఉంది. అండ్ ఇంటెలెక్చువల్ డిజేబిలిటీ వాళ్ళకి సంబంధించి 3 పోస్టులు అయితే ఉన్నాయి. సో వీటి డీటెయిల్స్ని కూడా ఇక్కడ మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. ఇప్పుడు మనం ఎలిజిబిలిటీ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో రిక్రూట్మెంట్కి సంబంధించి వాటిపై పూర్తి వివరాలను చెక్ చేద్దాం. ఎలిజిబిలిటీ డీటెయిల్స్లో ఇక్కడ మనకి ముందుగా మెన్షన్ చేసింది ఏంటంటే ఈ జాబ్స్కి ఎవరు అప్లై చేయొచ్చు అనే డీటెయిల్స్ని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి ఆల్ ఓవర్ ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లై అయితే చేయొచ్చు అని చెప్పారు. దీని అర్థం మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ వీడియో చూస్తున్నా లేదా తెలంగాణ నుంచి ఈ వీడియో చూస్తున్నా ఈ జాబ్స్కి మీరు అప్లై చేసుకోవచ్చు. జాబ్ లొకేషన్స్ కూడా మనకి ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీదగా ఉంటాయి. ఎగ్జాక్ట్గా ఈ ప్లేస్లో జాబ్ వస్తుందని చెప్పలేం. మనకి ఆఫ్టర్ పోస్టింగ్ అనేది ఎక్కడైనా సరే వాళ్ళు డిసైడ్ అయితే చేయొచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ గురించి మాట్లాడదాం. ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ గురించి మనం మాట్లాడినట్లయితే ఇక్కడ మనకి మెన్షన్ చేసిన డీటెయిల్స్ని ఓవరాల్గా చెక్ చేస్తే మనం డిగ్రీ క్వాలిఫికేషన్తో ఈ జాబ్స్కి అప్లై చేయొచ్చు. అయితే ఏ డిగ్రీ ఉండాలి అని చెప్పి మీరు అడగచ్చు. ఫ్రెండ్స్, మీరు డిగ్రీలో BA చేసినా, BSc చేసినా లేదా బీకామ్ చేసినా సరే ఈ జాబ్స్కి అప్లై చేయొచ్చు. అంటే మీరు ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్తో ఈ జాబ్కి అప్లై చేయడానికి మీకు అవకాశం అయితే ఉంది. బట్ ఇక్కడ మనకి ఒక పాయింట్ అయితే హైలైట్ చేశారు. అదేంటంటే ఈ జాబ్స్కి అప్లై చేసే క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఎస్పెషల్లీ అన్రిజర్వ్డ్ కేటగిరీ, జనరల్ కేటగిరీ, ఓబీసీ కేటగిరీ అండ్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ కేటగిరీ అభ్యర్థులకి 60% ఆఫ్ మార్క్స్ అనేది డిగ్రీలో ఉండాలి. ఇక నెక్స్ట్ SC ST కేటగిరీ అభ్యర్థులకి 55% ఆఫ్ మార్క్స్ అయితే డిగ్రీలో ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. సో ఏజ్ లిమిట్స్ గురించి ఒకసారి మనం క్లియర్గా మాట్లాడితే ఎలిజిబిలిటీ డీటెయిల్స్లో ఏజ్ లిమిట్స్లో మనకి బిట్వీన్ 21 to 30 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై అయితే చేయొచ్చు అన్నారు. అంటే దీని అర్థం ఈ జాబ్స్కి అప్లై చేసే క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మినిమం ఏజ్ అనేది 21 ఇయర్స్ ఉండాలి. ఇక మ్యాక్సిమం చూసుకున్నట్లయితే 30 ఇయర్స్ వరకు, అంటే 30 సంవత్సరాల వరకు అప్లై చేయొచ్చు. ఇప్పుడు నేను మెన్షన్ చేసినటువంటి బిట్వీన్ 21 to 30 ఇయర్స్ ఏజ్ గ్రూప్ అనేది అంటే మినిమం 21 ఇయర్స్ మ్యాక్సిమం 30 ఇయర్స్ అనేది జనరల్ కేటగిరీ వాళ్ళకి అప్లికేబుల్ అవుతుంది. మనకి రిజర్వేషన్ ఉన్న కమ్యూనిటీస్ లైక్ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్ క్యాండిడేట్స్కి SC ST క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ క్యాండిడేట్స్కి అంటే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ వాళ్ళకి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్. ఫైనల్లీ ఎక్స్ సర్వీస్ మెన్ కూడా 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందని చెప్పి మెన్షన్ అనేది చేశారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ జాబ్స్కి ఎలా అప్లై చేయాలి అండ్ అప్లికేషన్ ఫీజెస్ ఏంటి ఆ డీటెయిల్స్ని అయితే చెక్ చేద్దాం. యాక్చువల్లీ ఈ జాబ్స్కి ఆన్లైన్లో అప్లై చేయాలి. అయితే ఆన్లైన్లో అప్లై చేసినప్పుడు అప్లికేషన్ ఫీజు పే చేయాలి. ఆ అప్లికేషన్ ఫీజుని చూసుకుంటే అదర్ దెన్ SC ST అండ్ పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ అయితే 1000 రూపాయలు అప్లికేషన్ ఫీజు అన్నారు. అంటే ఈ జాబ్స్కి అప్లై చేసే క్యాండిడేట్స్లో ఎవరైతే జనరల్ కేటగిరీ అన్రిజర్వ్డ్ కేటగిరీ, ఓబీసీ కేటగిరీ అండ్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ కేటగిరీ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళు అప్లై చేయాలనుకుంటే 1000 రూపాయల అప్లికేషన్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది జాబ్స్కి అప్లై చేయడానికి. ఇక నెక్స్ట్ SC ST పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 250 రూపీస్ అంటే 250 రూపాయలు అప్లికేషన్ ఫీజు పే చేయాలి ఈ జాబ్స్కి అప్లై అయితే చేయాలనుకుంటే.
ఇక నెక్స్ట్ మనం ఇంపార్టెంట్ డేట్స్ అనేవి చూద్దాం. ఈ ఇంపార్టెంట్ డేట్స్ గురించి మనం క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే మనకి నోటిఫికేషన్ ఆన్లైన్లో ఏదైతే రిలీజ్ అయిందో ఆ రోజు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయ్యాయి. అంటే మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అనేవి ఆన్లైన్లో 2024 జనవరి 8 నుంచి స్టార్ట్ అయ్యాయి. ఇక ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్కి లాస్ట్ డేట్ చూసుకుంటే మనకి 2024 జనవరి 23 లాస్ట్ డేట్గా మెన్షన్ చేశారు. అప్లికేషన్ ఫీజెస్ ఆన్లైన్లో పే చేయడానికి కూడా మనకి ఈ 2024 జనవరి 23 లాస్ట్ డేట్గా మెన్షన్ చేశారు. ఇక ఫైనల్గా మనకి ఏవైతే ఈ జాబ్స్కి సంబంధించిన ఆన్లైన్ టెస్ట్ ఉంటుందో ఆన్లైన్ టెస్ట్కి సంబంధించినటువంటి అడ్మిట్ కార్డ్స్ ఏవైతే ఉంటాయో అవి మనకి ఎగ్జామ్ జరిగే 10 days ముందు నుంచి అఫీషియల్ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటాయని చెప్పి మెన్షన్ చేశారు. ఇక ఇప్పుడు మనం సెలక్షన్ ప్రాసెస్ వివరాలని చెక్ చేద్దాం. సెలక్షన్ ప్రాసెస్ వివరాలని మనం క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే సెలక్షన్ ప్రాసెస్ని మనకి మెన్షన్ చేసింది ఏంటంటే 2 స్టేజెస్లో ఉంటుందని చెప్పారు. స్టేజ్ 1లో ఆన్లైన్ ఎగ్జామినేషన్. ఈ ఆన్లైన్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయిన వాళ్ళకి స్టేజ్ 2 ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఎవరైతే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తారో ఈ 2 స్టేజెస్లో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఏవైతే స్టేజ్ 1 ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉందో ఆన్లైన్ ఎగ్జామినేషన్ గురించి క్లియర్గా మాట్లాడదాం. సో ఇప్పుడు మనం ఆన్లైన్ ఎగ్జామినేషన్ నుంచి క్లియర్గా మాట్లాడే ముందు ఈ ఎగ్జామినేషన్కి సంబంధించిన కొన్ని బేసిక్ డీటెయిల్స్ ముందుగా తెలుసుకుందాం. ఈ ఎగ్జామినేషన్ బేసిక్ డీటెయిల్స్లో మనకి ఎగ్జామ్ అనేది చూసుకుంటే బైలింగ్వల్లో ఉంటుందని చెప్పారు. అంటే ఎగ్జామ్ పేపర్ మనకి ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్లో ఉంటుంది. ఇక ఎగ్జామ్ డ్యూరేషన్ చూసుకుంటే అంటే ఎగ్జామ్కి ఇచ్చే టైం చూసుకుంటే 2 hours ఉంటుంది. అంటే 120 minutes టైం అయితే ఇస్తారు. ఎగ్జామ్లో మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూసుకుంటే 200 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ ఎగ్జామ్ కూడా 200 marksకి జరుగుతుంది. అంటే మనకి ఈచ్ క్వశ్చన్ 1 mark అయితే క్యారీ చేస్తుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ మీరు డీటెయిల్స్ని క్లియర్గా అయితే చూడొచ్చు. ఇప్పుడు మనం ఎగ్జామ్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుందనేది చూద్దాం. సో ఫ్రెండ్స్, మనం ఎగ్జామ్ పేపర్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే ఎగ్జామ్ పేపర్ని 5 partsగా డివైడ్ చేశారు. ఇందులో మనకి పార్ట్ 1లో రీజనింగ్ ఉంది. ఈ రీజనింగ్ సంబంధించి 50 questions అండ్ 50 marks ఉంటాయి. పార్ట్ 2లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి 40 questions అండ్ 40 marks. పార్ట్ 3లో క్వాంటిటీ యాప్ట్యూడ్, దీనికి సంబంధించి 50 questions అండ్ 50 marks ఉంటాయి. ఇక పార్ట్ 4లో జనరల్ అవేర్నెస్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు ఫైనాన్షియల్ సెక్టర్ అని మెన్షన్ చేసి దీనికి సంబంధించి 40 questions అండ్ 40 marks అన్నారు. ఫైనల్లీ కంప్యూటర్ లిటరసీ, దీనికి సంబంధించి 20 questions అండ్ 20 marks ఉంటాయని చెప్పారు. ఓవరాల్గా మనకి ఏదైతే ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉందో ఆన్లైన్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి టైం డ్యూరేషన్, ఎగ్జామ్ ప్యాటర్న్, తర్వాత నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేసే మీడియం డీటెయిల్స్ అయితే ఇవి. అండ్ ఆల్సో నెగిటివ్ మార్కింగ్ కూడా అప్లికేబుల్ అవుతుందని చెప్పి మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఇక ఈ నోటిఫికేషన్ ఫైనల్ డీటెయిల్స్లోకి అయితే మనం వచ్చేసాం. అదే ఎగ్జామ్ సెంటర్స్. ఇక్కడ మనకి ఎగ్జామ్ సెంటర్కి సంబంధించిన డీటెయిల్స్ని క్లియర్గా మెన్షన్ చేశారు. మనకి స్టేట్ వైడ్ ఎగ్జామ్ సెంటర్స్ అయితే మెన్షన్ చేశారు. అంటే ఏ స్టేట్లో ఏ లొకేషన్స్లో ఎగ్జామ్ సెంటర్స్ ఉంటాయో మెన్షన్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మెన్షన్ చేసిన ఎగ్జామ్ సెంటర్స్ గురించి మాట్లాడదాం. ఆంధ్రప్రదేశ్లో చీరాల, శ్రీకాకుళం, గుంటూరు, కడప, కర్నూలు, ఇంకా మనకి రాజమండ్రి, నెల్లూరు, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ, చిత్తూరు, ఏలూరు, విజయనగరం, టోటల్గా 14 ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఆంధ్రప్రదేశ్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. తెలంగాణలోనే యాజ్ యూజువల్గా ఎప్పటిలాగే మనకి సేమ్ ఎగ్జామ్ సెంటర్స్ ఉంటాయి. అవేంటంటే మనకి హైదరాబాద్ ఆర్ రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, ఇవైతే మనకి తెలంగాణలో ఉండేటటువంటి ఎగ్జామ్ సెంటర్స్. సో ఫ్రెండ్స్, ఓవరాల్గా మనకి ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవి. ఇన్ కేస్ మీకు రిక్రూట్మెంట్కి సంబంధించి ఇంకేమైనా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మీ డౌట్స్ అనేవి క్లారిఫై అయితే చేసుకోవచ్చు. శాలరీ ఎంత వస్తుందని చెప్పి డౌట్ అయితే ఉంటుంది కదా. శాలరీ అనేది చూసుకుంటే ఈ జాబ్కి సెలెక్ట్ అయితే అరౌండ్ మనకి 80,000+ శాలరీ ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఆ డీటెయిల్స్ కూడా మీరు క్లియర్గా చెక్ చేయాలనుకుంటే నోటిఫికేషన్ మీకు డీటెయిల్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇన్ కేస్ మీరు అప్లై అయితే చేయాలనుకున్నా లేదా డీటెయిల్స్ చెక్ చేయాలనుకున్నా కావాల్సిన లింక్స్ అనేవి మీకు ముందుగా చెప్పినట్లు డిస్క్రిప్షన్లో మీకోసం అవైలబుల్గా ఉంటాయి. మరిన్ని ఇటువంటి రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ మీరు ప్రతిరోజు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వాలి. ఫాలో అయ్యే వాళ్ళు ప్రాబ్లం లేదు, ఫాలో కాని వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మీరు చూస్తున్న వీడియో కింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అలా వీలైనంత వరకు ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసినందుకు.